జీవితకాలం 70 సంవత్సరాలు. అయితే 40 సంవత్సరాలు వచ్చేసరికి దానికి ఆహారం తీసుకునే శక్తి తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోతుందంటే ఆకాశం నుండి భూమి వైపు తదేక దృష్టితో చూసి ఆ కోడి పిల్లని పట్టుకెళ్ళే శక్తి కోల్పోతుంది. ఎందుకంటే ఆ గోలు, ఆ ముక్కు, ఆ రెక్కలు ఈ మూడు తనకి పెరిగిపోవడం వల్ల, ఈ కాలు గోలు పెరిగిపోవడం వల్ల ఆ కోడి పిల్లని పట్టుకొని ఎగిరే శక్తి లేక కోడి పిల్లని కిందిని పాడేస్తుంది. ఇక రెండవది, రెక్కలు కూడా తన లోపల తోసుకొని ఆ ఎచ్చనిదనంతో ఎగిరే శక్తి లేక, ఆ రెక్కలను సాగదీసే శక్తి లేక రెండోది అవుతుంది. ఇకపోతే మూడోది, ముక్కు చాలా పడవటం వల్ల దాన్ని పట్టుకునే శక్తి కూడా కోల్పోతుంది. సో ఇలాగా అయిన తర్వాత ఒక 5 నెలలు అంటే 150 రోజులు తన యొక్క శక్తి ఎలాగైనా మళ్ళీ సాధించాలని ఒక కొండపైనకి వెళ్ళిపోయి అక్కడ ఆ కొండకి ఆ ముక్కుని కొట్టి దాని శక్తి అంత వరకు దాన్ని కొట్టి క్రొత్త ముక్కు వచ్చేస్తుంది. ఈ క్రొత్త ముక్కు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ పొడవైన గోలుని అంత రక్తం కారిన ఆ బాధను భరిస్తూ ఆ శక్తిని ఇంకా ఇంకా సాధించాలనే శక్తితో ఆ గోళ్ళని కూడా పీకేసి మళ్ళీ క్రొత్త గోళ్ళు తెచ్చుకొని మళ్ళీ కడుపుకుందన్న ఆ రెక్కలని పీకేసి లాగి పీకేసి మళ్ళీ కొత్త రెక్కలు తెచ్చుకొని మళ్ళీ తయారయ్యి, ఓకే నేను ఇప్పుడు బాగా తయారయ్యాను, ఇప్పుడు నేను నిర్దిష్టమైన మళ్ళీ నా యొక్క ఆహారం కోసం భూమి మీదకి కోడి పిల్లక సిద్ధానికి నేను వెళ్ళగలని సిద్ధమవుతుంది. చూసారు అంటే ఎంత బాధలైనా భరించి మనం చేరుకోవాలని గమ్యానికి వెళ్ళినప్పుడు ఎంతటి దాన్నైనా బాధని, కఠోర దీక్షని పూని బాధని భరిస్తే మనం సాధించగలం. చూసారు 70 సంవత్సరాలు బ్రతకవలసిన గ్రద్దే 150 రోజులు దీక్ష పూని ఆహారంతో జీవించి కొత్త ముక్కు తెచ్చుకోవాలని, ఆ కొత్త ముక్కుతో కొండకేసి కొట్టే రక్తం పలపలపలు కారినా లెక్క చేయకుండా ఆ రెక్కలని పీకేసి ఆ గోళ్ళు పీకేసి మళ్ళీ నేను ఎగిరి ఆ భూమిపై వెళ్ళి ఆ కోడిపిల్ల పట్టి తెచ్చుకోగల శక్తిని తెచ్చుకుంది.